సార్ ఒకటి ఒకటి చాలా అద్భుతం, చాలా దారుణం. ఏం చెప్పాలంటే, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ మూసివేయడానికి గల ప్రథమ పరిస్థితులేంటంటే మీడియా సార్. ఒక పచ్చ మీడియా టికెట్లు అమ్మేసుకుంది, మోసాలు చేసేసింది. వాళ్ళకి టికెట్లిచ్చింది, వీళ్ళకి టికెట్లిచ్చింది అంటూ ఒక ప్రాపకాండ ప్రచారం చేసినారు సార్. కానీ 100 మంది బీసీలకి టికెట్ ఇచ్చినటువంటి గొప్ప పార్టీ ప్రజారాజ్యం పార్టీ అనే చెప్పాలి సార్. అంటే 100 మంది బీసీలకు అవకాశం కల్పించారు. అంటే ఏ ఏ హ్మ్. సామాజిక వర్గ విభేదాలు లేకుండా. అదే మాదిరిగా టికెట్లు అమ్ముకున్నారు అంటూ ఒక ప్రచారాన్ని చేసేసినారు సార్. చాలా దారుణం ఏంటంటే మొన్న ఈ మధ్య కొలికిపూడి శ్రీనివాస్ గారు ఆ ఏరియా ఎంపీ నన్ను 5,00,00,000 టికెట్‌కి అడిగినాడు. 5,00,00,000 నేనిచ్చినాను. ఇది కూడా అకౌంట్ ట్రాన్స్‌ఫరు. ఇదిగో అవును. ఎవిడెంటరీ అన్నారు సార్. మామూలుగా అయితే మన భాషలో అంటే మా అడ్వకేట్ భాషలో అయితే ఆ ఎలక్షన్ క్యాన్సెల్ అయిపోతది సార్. ఎందుకంటే ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి కేస్ అంటూ అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ సార్. ఎలక్షన్ ప్రచారానికి గవర్నమెంట్ అధికారులను వాడిందనే ఉద్దేశంతోనే అలహాబాద్ హైకోర్ట్ అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఇందిరాగాంధీ హ్మ్. ఒక ప్రధానమంత్రి గారి కూతురని, గతంలో ప్రధానమంత్రి అని ఇవన్నీ మాకు అక్కర్లేదు సార్. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా. సో ఇప్పుడు కూడా అటువంటి టీడీపీ పార్టీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యి, ఎలక్షన్ కమిషనర్‌కి వాళ్ళు ఎంత డబ్బైతే ఖర్చు పెట్టాలో అంత డబ్బు ఖర్చు పెట్టకుండా ఈ 5,00,00,000 టికెట్‌కి ఇవ్వడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యమా? అంటూ కూడా అంటే కొన్ని ఎలక్షన్ బైలాస్ రూల్స్‌కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ ఎలక్షన్ క్యాన్సెల్ అయిపోతది సార్. ఎంపీ గారి ఎలక్షన్ క్యాన్సెల్ అయిపోతది. ఎమ్మెల్యే గారి ఎలక్షన్ క్యాన్సెల్ అయిపోతది. కానీ ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యావంతులన్నా ఎవరన్నా బయటకొచ్చి దీన్ని రైట్. ఎవిడెంటరీతో నిరూపించి ఈవెన్ దో కొలికపూడి గారు నిరూపించినా ఓకే. సో ఇక్కడ చిరంజీవి గారి విషయం మాట్లాడితే మొన్నటి రోజు అసెంబ్లీలో సార్. అసెంబ్లీలో ఆయన లేరు. ఆయన లేరు. ఏదో రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి గారు ఏదో మాట్లాడుతుండగా, ఇంకొక ఆయన ఎవరోనండి ఆయన కామినేని శ్రీనివాస్ గారు అనుకుంటా. ఆయన మాట్లాడుతూ అసలు జగన్ గారు ఒక పందిని కొట్టినట్టు కొట్టారు అంటూ మాట్లాడారు. ఎవరు ఆ పంది కొట్టినట్టు కొట్టిందనే పదాన్ని ఎవరి మీద వాడినారంటే రఘురామకృష్ణరాజు గారి మీద. ఆయన ముందు ఆయననే ఆ జంతువుతో సంబోధిస్తూ ఆయన మాట్లాడింది. సరే అది మాట్లాడుతూ ఉన్నారు. పాపం ఆయన గూడా ఆయన తిట్టినా ఏమనుకోలేని పరిస్థితి అయిపోయింది. సో సడెన్‌గా చిరంజీవి గారి గురించి ప్రస్తావనొస్తూ, చిరంజీవి గారు ఇండస్ట్రీలో పెద్ద అనంగానే వెంటనే మన బాలకృష్ణ గారు అదేంటది షూటింగ్‌లో సినిమా షూటింగ్‌లో సర్వసాధారణంగా జుట్టు పైన కళ్ళజోడు పెడతారండి. 2 చేతులు జేబుల్లో పెట్టుకొని అలా అలా నడుస్తూ ఉంటారు. అది సినిమా షూటింగు. అది సినిమా షూటింగ్‌లో వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు. లేకపోతే సినిమా షూటింగ్ ఫంక్షన్‌లో ఎలా అయినా ఉండొచ్చు. కానీ అసెంబ్లీలో ఒక డ్రెస్ కోడు, ఒక విధానం, ఒక మాట్లాడే ధోరణి, ఒక ఒక అపియరెన్సు, ఒక పర్సనాలిటీ ఇవన్నీ క్యాచ్ చేస్తారు. జనాలు చూస్తుంటారు లైవ్‌లో. మరి 2 చేతులు జేబులో పెట్టేసి ఎవరు పెద్ద? ఎవరికి పెద్ద? అని కళ్ళెగరేస్తున్న వ్యక్తి కళ్ళజోడు నెత్తి మీద ఉంది. నెత్తి మీద కళ్ళజోడుందా? కళ్ళే ఉన్నాయా? మాకు తెలియట్లా. ఇండస్ట్రీలో పెద్ద అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత ఎవరొస్తారు పెద్ద? చిరంజీవి గారొస్తారు. కరోనా టైంలో అంతమంది సినీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకొని ఎవరు ఎవరికి సహాయం చేసినారు? ఇండస్ట్రీలో సమస్యొచ్చినప్పుడు అందరూ ఒక పెద్దన్నగా భావించి చిరంజీవి గారి దగ్గరకొచ్చి ఎందుకు పంచాయతీ చేయమన్నారు? ఇండస్ట్రీలో సంబంధించి సినిమా టికెట్లు రేట్లు తగ్గిపోతే, లేకపోతే డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్‌లకి నష్టం వస్తుందని, అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి బాధ్యతాయుతంగా వచ్చిందెవరు? ఇండస్ట్రీ పరిశ్రమగా భావించి, ప్రతి కార్మికుడిని ఆదుకోవాలి, మీరు తండ్రి సమానులు అంటూ జగన్ గారితో మాట్లాడింది ఎవరు? మీరేం జేసినారప్పుడు? మీరెందుకు రాలా? సరే జగన్ గారికి నాకు వైరుధ్యం ఉంది. నేను రాలేదు. మంచి మాట. కానీ పేర్ని నాని గారు చెప్పారు చూడండి. ఆయన హ్మ్. బసవతారక హాస్పిటల్‌కి సంబంధించి ఆరోగ్యశ్రీ డబ్బులు రాలేదని, "సార్ జగన్ గారి దృష్టిలో ఒక్కసారి పెట్టండి. మా డబ్బులు రాలేదు" అంటూ పేర్ని నాని గారికి ఫోను చేసినారట. ఎవిడెంటరీ. మరి అప్పుడెందుకు చేసినారు? మీకు రావాల్సిన డబ్బుల కోసం మీరు ఫోన్‌లు చేస్తారా? పోతే పోయినియి. నా చెల్లి గురించి మాట్లాడతావా? నా అక్క గురించి మాట్లాడతావా? నీ డబ్బులొద్దు, నువ్వొద్దు. మేము నష్టాల ఊబిలోకైనా ఎళ్ళిపోతాం అంటూ ప్రగల్భాలు పలికి పవన్ కళ్యాణ్ గారిలాగా ఇలా చూపించొచ్చు కదా! ఎందుకు యాహ్! చూపించలేకపోయారు? రైట్. మీకంటే డబ్బు రైట్. రైట్. యాహ్! రైట్. డబ్బు విలువైనది. సో, డబ్బు రైట్. విలువైనది. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక్కడ ఆయన దాకా వస్తే ఆయన మాట్లాడతారు. పక్క వాళ్ళ దాకా వస్తే బురద జల్లుతారు. నిన్నటి రోజు కూడా మళ్ళీ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఏదైతే రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇలా చెయ్యాలి అన్నారు. కానీ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన సోదరుడే కదా! పక్క రాష్ట్ర ఉప హ్మ్. ముఖ్యమంత్రి నా సోదరుడు. అతని వల్లే ప్రభుత్వం అక్కడ ఫార్మ్ అయింది. నా సోదరుడికి నేను చెప్తున్నాను కళామ తల్లి ముద్దు బిడ్డ పెట్టినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. ఆ ముద్దు బిడ్డ గారికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. మీరు కూడా అక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేయండి అని ఎందుకు చెప్పలా? అంటే వాళ్ళ తమ్ముడు మాట పక్క రాష్ట్రంలో చెల్లదు గాబట్టి, హ్మ్. వాళ్ళ తమ్ముడికి చెప్పిన పని కాదు గాబట్టి, వాళ్ళ తమ్ముడు ఒక ఒక
ఏదైతే ఒక ప్రామాణికంగా ఉన్న పదవే కానీ ఒక అధికారిక పదవి కాదు కాబట్టి, అంటే ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో లేని పదవి కాబట్టి ఓకే రైట్. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికే చెప్పారు. అరే నీ తమ్ముడిని ఎందుకు అడగలేదంటే ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన పరిధి ఎంత వరకు, ఆయన శాఖలు ఏంటి అని మాట్లాడతారు. ఆయన ఉప ముఖ్యమంత్రి కదా అంటే ఉప ముఖ్యమంత్రి గారికి ఒక ఆర్డినెన్స్ పాస్ చేసే అధికారం ఉంటుందా? సలహా ఇచ్చే అధికారం ఎంత మేరకు ఉంటుంది? హోమ్ మినిస్టర్ గారి విషయంలో వస్తే ఎంతమంది బయటకు వచ్చేసినారు, నేను తీసుకోమంటావు హోంశాఖ, నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అన్నప్పుడు ఈ రోజుకి హోంశాఖలు ఎందుకు తలదూర్చలా? ఆ రోజు తలదూర్చినందుకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఆయనకే తెలుసు. ఈ రోజుకి ఏ శాఖలో ఆయన తలదూర్చట్లా, ఆయన శాఖల వరకు ఆయన చిన్నగా చేసుకుని వెళ్తున్నాడు. సో వెంటనే టీడీపీ సోషల్ మీడియా మొత్తం బయటకు వచ్చి చిరంజీవి గారిని ఇష్టాచారంగా మాట్లాడడం బిగించేసేసారు. కానీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారా? ఎంత మేరకు రియాక్ట్ అవుతారు? ఈ సోషల్ మీడియాని నాన్న ఏమన్నాడు సినీ రంగానికి బాగా దగ్గరగా ఉండేటటువంటి సన్నిహితుడైనటువంటి చంద్రబాబు గారు విన్నవించుకుంటున్నాను అనే పదాన్ని కూడా వాడితే, అయినా కూడా టీడీపీ సోషల్ మీడియాలో బూతులు తిట్టేస్తుంటే చిరంజీవి గారి గురించి కవర్ అంటే ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మాన్ని కాపాడుతూ చిరంజీవి గారిని టీడీపీ సోషల్ మీడియా తిట్టినా, అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు విమర్శించినా, కుదిరితే దాన్ని అసెంబ్లీ సాక్షిగా డిలీట్ చేయడం వల్ల అయిందే కానీ ఆయన నాన్న గురించి ఏ టీడీపీ సోషల్ మీడియా కూడా మాట్లాడడానికి వీల్లేదు. దయచేసి రాజకీయాల్లో లేనట్టు చిరంజీవి గారిని ఏ ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకోను, నా రక్తం, నా అన్న, నా ప్రాణం అనే పదాల్ని వాడుంటే ప్రజారాజ్యం నుంచి జెండా మోసిన ప్రతి ఒక్కరికి చిరంజీవి గారు అంటే ప్రాణం సార్. ఆయన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన ఒక 10 ఉంటాయా, 20 ఉంటాయా, 30 సినిమాలు ఉంటాయా ఓకే నాకు తెలియదు కానీ చిరంజీవి గారి సినిమా రీళ్లు తెస్తారు చూడండి, ఆ రీళ్లకు కూడా గుమ్మడికాయలు తిప్పి పూజలు చేసి చిరంజీవి గారు వస్తున్నారంటే పరిగెట్టుకొని వస్తే ఆయన ఈ రోజుకి కళామ తల్లి ముద్దు బిడ్డగా భావిస్తూ, ఆయన ఒక దేవుడుగా భావిస్తూ ఈ రోజుకి రక్తదానాలు చేస్తున్న అభిమానులందరూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తున్నారండి. కానీ చిరంజీవి గారిని మాట అనగానే కూటమి ధర్మాన్ని కాపాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే అదే చిరంజీవి గారి అభిమానులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, నెలలో 2-3 ట్రిప్పులైన వెళ్ళి కూర్చే పంచకర్ల రమేష్ గారు లాంటి వారికి, కందుల దుర్గేష్ గారు లాంటి వారికి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి బాధ కలుగుతుంది సార్. ఏంటి కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే ఇది కూటమి ధర్మం. చిరంజీవి గారిని టీడీపీ సోషల్ మీడియా బూతులు తిట్టినా మనం మాట్లాడకూడదు, ఎందుకంటే మనం కూటమిని కాపాడాలి. మరి ప్రజాధర్మాన్ని ఎప్పుడు కాపాడతాం, ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కాపాడతాం, నీ రక్త సంబంధాన్ని ఎప్పుడు కాపాడతావు? సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలని నా ఆవేదన సార్. నాకెందుకంటే పవన్ కళ్యాణ్ గారి కంటే 10 రెట్లు చిరంజీవి గారు అంటే అభిమానం. మేము కానీ, మా కుటుంబం కానీ, మా సంబంధించిన వారు ప్రతి ఒక్కరు కానీ చిరంజీవి గారిని అంటే ఊరుకోం కానీ సార్, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆలోచిస్తామేమో, చిరంజీవి గారిని అంటే అసలు ఊరుకోరు సార్. ఎందుకంటే ఆయన రాజకీయంలో లేని వ్యక్తి, రాజకీయంలో ఉన్న వ్యక్తి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, తట్టుకుంటున్నాడు, నిలబడుతున్నాడు. ఈయన గొప్పతనం ఏంది? ఆయన ఔన్నత్యం ఆకాశం అంతా. ఆయన్ని ఎవరు దాటలేరు, ఆయన్ని ఎవరు రీచ్ అవ్వలేరు, ఆయన స్థాయిని ఎవరు ఎగతాళి చేయలేరు. చేసిన వారు ఆకాశం మీద ఉమ్మూసినట్టే. అది చిరంజీవి ఒక సంస్థానం, ఒక అధిపతి అనేది మేము మనస్ఫూర్తిగా భావిస్తాం. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్స్. థ్యాంక్ యూ.